శక్తిని మనము కనుగొనేవారిగా ఉండాలి. అది ఎప్పుడు ఎలా సాధ్యమవుతుంది అంటే, ఇదిగో శిష్యులందరూ కూడా మేడగది మీదకి వెళ్ళి ఇదిగో ఆయన్ని కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నారండి. మేడగది మీద ఉండి ఇదిగో శిష్యులందరూ కూడా ఇంచుమించు 120 మంది ఆ మేడగది మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడే అదిగో పరిశుద్ధాత్మ శక్తి ఇదిగో నాలుకల వలె అదిగో ప్రజలు అక్కడ ఉన్న వారందరి మీద కూడా అభిషేకం అక్కడ కనబడింది. హల్లెలూయా. కానీ మనము రక్షణ పొందే మారు మనసు కలిగి జీవిస్తున్నాం, కానీ అలాంటి అనుభవం మనం కలిగి ఉన్నామా? అలాంటి అనుభవాల్లోకి మనం రాగలిగామా? అలాంటి అనుభవాలు మనం నేర్చుకోగలిగామా అని గనక మనల్ని మనమే ప్రశ్నించుకోవాలిస్తే ఆ సమాధానం మీకే తెలుస్తుంది. ఆ యొక్క అనుభవాన్ని మనం రుచి చూసామా?